ఎప్పుడు డైరెక్ట్ గా ప్రకటిస్తారు అన్నది అది జాతీయ పార్టీ ఖచ్చితంగా త్వరలోనే ప్రకటన వస్తుంది. భాస్కర్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇంకా పొలిటికల్ స్టాండ్ను ఇంకా క్లారిటీగా ఇవ్వలేదు. 45 days లోపట ఎన్నికలు అంటున్నారు. మరి ఇంత పెద్ద పార్టీ, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇంకా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పైన శూన్యమే కనిపిస్తుంది. ఏంటి స్టాండ్? సార్, ఒకవైపు మీరు చూస్తూనే ఉన్నారు, మేము జనసేనతో అలయన్స్ లో ఉన్నాము. ఎన్డీఏలో జనసేన పార్టీ ఉంది, దట్ ఈస్ క్లియర్. రాబోయే అయితే మన పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిపి ముగ్గురు కలిసి పోటీ చేయాలా అనే స్ట్రాంగ్ ఒపీనియన్ లో వారు ఉన్నారు. వారు మా పెద్దల దృష్టికి కూడా కొంతమంది దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా ఇంకా అవి ఫలితం రాలేదు. అయితే ఏది ఏమైనా కూడా ఈ రోజున పెద్దలు చెప్పినట్టుగా దేశంలో అవినీతి లేని పాలన 10 సంవత్సరాలు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి భారతదేశాన్ని తీసుకుపోయేదానికి అడుగులు వేస్తున్న నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత హౌసింగ్ ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని ఇళ్ళు 21 లక్షల ఇళ్ళు ఈ రాష్ట్రంలో ఇచ్చారు సార్. ఇంకా రోడ్ల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. అయితే ఒక నానుడు ఏం పడిపోయిందంటే బీజేపీకి బలం లేదు, బీజేపీకి 0.8%. ఇది కరెక్ట్ కాదు సార్. దయచేసి మీరు గమనించండి, 1998-99లో ఎవరి సహకారం లేకుండానే బీజేపీ 4 ఎంపీ సీట్లు 12 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది సార్. ఎట్ట గెలుచుకోగలిగింది? ఆ రోజు వాజ్పేయి గారు చేసిన మంచి పనులు. అదేవిధంగా ఈసారి కూడా మోడీ గారు మంచి పనులు చేశాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేశాడు, పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చాడు, రైల్వేస్ ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ మీద కావాలని బురద తల్లేదాని కోసం కొంతమంది అనలిస్టుల పేరుతో, కొంతమంది పాలిటీషియన్ పేరుతో బీజేపీ ఎక్కడ బలపడిపోతుందనే ఉద్దేశంతో బీజేపీకి బలం లేదు అనే మాట మాట్లాడుతున్నారు. చాలా తప్పు. బీజేపీకి బలం లేకుండా ఎక్కడ పోయింది సార్? బీజేపీకి బలం లేకుండా 98-99లో 4 పార్లమెంట్ సీట్లు ఎట్టు గెలుస్తారు? భాస్కర్ గారు, గత చరిత్ర కాకుండా గత ఎన్నికలలో నోటా కంటే తక్కువ ఓట్లు భారతీయ జనతా పార్టీకి పోలయ్యాయి. ఆ వాస్తవాలు మీరు మర్చిపోవద్దు. మర్చిపోలేదు సార్, నేను అదే చెప్తున్నా. పోయిన ఎలక్షన్స్ లో నేను కూడా పోటీ చేశాను సార్. 2019లో నాకు 19 ఓట్లు వచ్చినాయి. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ పోటీ చేస్తే 7,850 ఓట్లు వచ్చినాయి. ఎందుకు చెప్తున్నా అంటే అదొక ప్రత్యేకమైన పరిస్థితి సార్. 2019 ఎట్లంటారేమో, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతతోటి మొత్తం ఆ వ్యతిరేకత అంతా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది. నా కామన్ ఓటర్ 2 పార్టీ సిస్టమ్ చూసి 3వ పార్టీ మా పార్టీ సాయి చూడలా. అందువల్ల ఆ పరిస్థితి వచ్చింది. అంతేగాని బీజేపీ పని చేయకనో, బీజేపీకి మంచి పేరు లేకనో, బీజేపీకి ఓటర్స్ లేకనో కానే కాదు. ఈ రోజున మా నియోజకవర్గంలో ఒక సర్వే చేయించాను సార్ నేను ప్రత్యేకంగా. ఎవరు ప్రధానమంత్రి కావాలంటే, సార్ మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలీదు, 77% మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పారు సార్. 77%. నేను ఆశ్చర్యపోయా. అయితే మీరు అన్నట్టుగా రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీకు అట్లా వస్తాయంటారేమో, అది క్వశ్చన్ మార్కే. నేనే కాదే చెప్పడంలే. కానీ బీజేపీని అన్ని పార్టీలు కూడా ఇప్పుడు నితీష్ కుమార్ గారు మా దగ్గరికి వచ్చినా, లేదు ఈ జనసేన పార్టీ మా దగ్గరకు వచ్చినా, తెలుగుదేశం పార్టీ వచ్చేదానికి ఉవ్విళ్ళూరుతున్నా. ఎందుకని? నిజాయితీ గల ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం, పద్ధతైన పార్టీ. ఈ పార్టీతో మనం పోతే ఈ దేశానికి ఉపయోగం, ఈ రాష్ట్రానికి ఉపయోగం అనే ఒకే ఒక దృక్పథం. భాస్కర్ రావు గారు, అంటే ఎవరికి ఉపయోగం, ఎవరికి